ఇంటర్ అయిపోయింది, సిగరెట్లు మందులు అమ్మాయిలను టైం వేస్ట్ చేసినది చాలు, ఇక్కడ నుంచి అయినా కొంచెం లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యి లెక్కేజ్ కొడితే 4 ఏళ్లలో సాఫ్ట్వేర్ జాబ్ మన ముడ్డు కింద ఉండాలి. ఇప్పుడైతే ఇంటర్ కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్లో జాయిన్ కావాలా, ఏ కోర్స్ జాయిన్ అవ్వాలా అనేసి ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. ఇంకా మొదలెడితే ఒకడేమో సిఎస్సి అంటాడు, ఒకడేమో ఎలక్ట్రికల్ అంటాడు, ఒకడేమో సివిల్ అంటాడు, ఒకడేమో మెకానికల్ అంటారు. అసలు ఏ బ్రాంచ్లలో ఏ చాప్టర్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సిఎస్సి అంటే ఏంటిది, కోడింగ్ అంటే ఏంటిది, ఇందులో ఏముంటాయి, ఏం చదవాలి, బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా లేదంటే మంచి కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాలా, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చదివితే ఏం జాబ్ వస్తుంది అనేసి క్లారిటీ లేదా. ఇంటర్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవే డౌట్స్ ఉంటాయి, ఆ మైండ్ నిండా ఇవే ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. సో ఓకే, మా 2 years కింద నేను కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ నుంచి వచ్చిండే వాడిని. బాగా ఆలోచించి మంచి కాలేజ్లో మంచి కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకో, అండ్ మెయిన్లీ నీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సే తీసుకో. పేరెంట్స్ చెప్పినారని లేదంటే ఇంకొకరు చెప్పినారని చెప్పేసి గుడ్డిగా అదే కోర్స్ అయితే జాయిన్ అవ్వకు. సో కూల్ మా, మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ లేకోకుండా ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ సంథింగ్. నువ్వు నీ కాలేజ్ కానీ ఒక బ్రాంచ్ కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను చెప్పి ఈ కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వు, ఆ తర్వాత మీకు కొంచెం అయితే క్లారిటీ వచ్చింది. ఫస్ట్ అయితే సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మనలో మ్యాక్సిమం కాదు అందరూ మెయిన్లీ జాయిన్ అయ్యేది సిఎస్సి అంటూ పోతానే ఉంటాం. ఆ సిఎస్సిలో పోయిండే ఒకరిని నేను కూడా సేమ్ మ్యాథ్స్కి సిఎస్సి అయితే చేసుకున్నా. సో ఫస్ట్లీ లెట్ మీ ఇంట్రడ్యూస్ మీ, దిస్ ఈస్ కేదార్నాథ్ అండ్ వీడు ఒక బీటెక్ 3rd year యావరేజ్ స్టూడెంట్ అండ్ ఏ పార్ట్ టైం ట్రావెలర్. హాలిడేస్ కానీ లేదంటే వీకెండ్స్ కానీ దొరికితే తుర్రమని ఎగిరిపోయి ట్రావెలింగ్ చేస్తుంటాను అనమాట. సో ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం సిఎస్సి గురించి. ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం సిఎస్సిని చూస్ చేసుకుంటారు. లైక్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ నుంచి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ దాదాపు ఎవ్రీవన్ 10లో 6 to 7 people అయితే సిఎస్సిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో అలేఖ్య చిటిపికిల్స్ ఎట్లయితే ట్రెండ్ అయిందో అట్లనే ఎడ్యుకేషన్లో సిఎస్సి అయితే ట్రెండింగ్ టాపిక్ అనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిఎస్సి ఆర్ ఎనీ స్పెషలైజేషన్లో మ్యాథ్స్ ఉండదు అనుకుంటే మీరైతే పప్పులో కాలేసినట్లే. ఫస్ట్ 2 years అయితే మ్యాథ్స్ ఖచ్చితంగా ఉంటుంది. లైక్ డిస్క్రీట్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, అట్లా రకరకాల మ్యాథ్స్ అయితే ఫస్ట్ 2 yearsలో ఉంటుంది. అండ్ 3rd year ఫైనల్ ఇయర్లో వచ్చేసి డైరెక్ట్ మ్యాథ్స్ అయితే ఉంటుంది. ఇండైరెక్ట్గా లైక్ లాజికల్ మ్యాథ్స్. అంటే ఈ మ్యాథ్స్ అనేది ఎట్లుంటుందంటే లైక్ టోటల్గా కోడింగ్లో అయితే యూజ్ అయ్యిద్ది అనమాట. సో మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మా అన్న నాకు మ్యాథ్స్ రాదు సిఎస్సి తీసుకోకూడదా అంటే అలా ఏం కాదు. ఒకవేళ మ్యాథ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా గ్రాఫ్ చేసుకోగలం. కొంచెం మ్యాథ్స్లో వీక్ అయినా కూడా ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయితే యూ కెన్ లెర్న్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. వన్ థింగ్, మీరు సిఎస్సి ఆర్ సంథింగ్ స్పెషలైజేషన్స్ లైక్ ఏఐఎంఎల్, ఏఐడిఎస్, బిగ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలి అనుకుంటే మోస్ట్లీ యూ షుడ్ డీల్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ మ్యాథ్స్. సిఎస్సిలో ఈ మధ్య సిఎస్సి స్పెషలైజేషన్ అది ఇది అని చెప్పేసి మనలాంటి వాళ్ళని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఇక ఏ తీసుకోవాలా, లేదంటే బిగ్ డేటా తీసుకోవాలా, లేదంటే డేటా సైన్స్ తీసుకోవాలా, లేదంటే సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలా. సో అట్లా చాలా ఫుల్ అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు మన. వాట్ ఈస్ సిఎస్సి? సిఎస్సి అంటే టోటలీ కోడింగ్ ఉండిద్ది. అంటే ఇట్ మీన్ లైక్ C++, జావా, డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అలా రకరకాలుగా అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు కొన్ని రెగ్యులర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి లైక్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, త్రిబుల్, మ్యాథ్స్, అట్లా రకరకాల సబ్జెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. ఫస్ట్ 2 years వరకు నువ్వు ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం సేమ్ క్లాసెస్, సేమ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ 3rd and ఫైనల్ ఇయర్కి వచ్చేప్పటికి బిగ్ డేటా కానీ డేటా సైన్స్కి సంబంధించి కానీ ఉంటాయి. సో టోటల్గా డేటాకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో అట్లా వన్ హార్డ్ రియాలిటీ ఏంటంటే లైక్ నేను ఇప్పటి వరకు చూసిండేది, మీరు ఏ కోర్స్ తీసుకున్నా లైక్ సిఎస్సి కానీ సిఎస్సిలో స్పెషలైజేషన్ కానీ ఏదైనా సరే అందరికీ అవే నార్మల్ జాబ్సే ఉంటాయి. మాక్సిమం అన్ని కాలేజెస్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి కానీ బట్ టీచింగ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సో మీరు ఏది తీసుకున్నా కూడా కొంచెం కాలేజీని అయితే మంచిగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ROI, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడున్న ఈ కాంపిటీషన్స్లో మనం 2025లో మనం యావరేజ్గా మన తెలుగు స్టేట్స్లో ఒక చిన్న కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా 5 to 10 lakhs అయితే డొనేషన్ అడుగుతున్నారు. అండ్ ఒక మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఈజీగా 20 నుంచి 25 lakhs వరకు అయితే డొనేషన్స్ అడుగుతున్నారు. సో ఈ డొనేషన్స్ కట్టడానికి మన మిడిల్ క్లాస్ పీపుల్స్తో అంత లైక్ మనీ ఉండకోకుంటే బ్యాంకులో లోన్స్ అంట అవి ఇవి అని చెప్పేసి తీసుకుంటారు. ఈ లోన్ ఇవన్నీ కూడా ఎప్పటిలోపు తీర్చగలరు అండ్ లైక్ జాబ్ చేసి ఎన్ని ఇయర్స్ లోపు తీర్చగలరు అనేసి ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి ఒక క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలా లేదంటే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలా అనేది. ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలంటే లైక్ విల్ సే దట్ గివ్ మోర్ ప్రియారిటీ టు కాలేజ్. ఎందుకంటే కాలేజ్ బాగుంటే ఆటోమేటిక్గా కోర్సు అండ్ సబ్జెక్ట్స్ ఆటోమేటిక్గా బాగుంటాయి కాబట్టి. సో ఇప్పుడైతే మనము సిఎస్సి గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఎలక్ట్రికల్ అయితే మొత్తం ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఫిజిక్స్ అంతంత మాత్రమే వచ్చు అనుకున్నారనుకో, సో మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే సో నెక్స్ట్ 4 years కూడా అంతంత మాత్రమే సాగిపోతుంది. సో ఈ ఎలక్ట్రికల్లో మొత్తం ఏంటి ఉంటుందంటే లైక్ పవర్, కెపాసిటర్, రెసిస్టర్, అది ఇది అని చెప్పేసి అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ 2 years లో అయితే దాదాపు ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథ్స్ అట్లా రకరకాల సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో పక్కాగా ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయా అంటే ఐ డోంట్ నో, బట్ సో ఈ టాపిక్ రిలేటెడ్ అయిన చాప్టర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్లో ఏమేమి ఉండొచ్చు అంటే మెకానికల్ ఆఫ్ ఫ్లూయిడ్స్, కాంక్రీట్ టెక్నాలజీ, అండ్ మ్యాథ్స్లో వచ్చేపాటికి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, సర్వేయింగ్, బిల్డింగ్ ప్లానింగ్ అండ్ డ్రాయింగ్ అయితే ఉండొచ్చు. అండ్ ఫైనల్ ఇయర్లో వచ్చేపాటికి న్యూమరికల్ టెక్నిక్, అప్డేటెడ్ సర్వేయింగ్, మెకానిజం ఆఫ్ ఫ్లూయిడ్స్, సాలిడ్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్ట్స్ అయితే మ్యాక్సిమం ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానికల్. సో మెకానికల్లో ఫస్ట్ ఇయర్ టాపిక్స్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఇంట్రడక్షన్ టు మెకానికల్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, సో ఇట్లా రకరకాల టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా బేసిక్ టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ ఇయర్ లో వచ్చేపాటికి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, మెటీరియల్ సైన్స్, లైక్ మాక్సిమం ఇవే ఉంటాయి. బట్ టాపిక్స్ అయితే ముందు చెప్పినట్లనే ఇంటర్లింక్డ్ అయితే ఉంటాయి. లైక్ ఇవే ఎగ్జాక్ట్ టాపిక్స్ కాకుండా దీనికి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో సేమ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మొత్తం అంతటికి గాను కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే కోడింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే లైక్ C++, జావా, పైథాన్. సో ఇవన్నీ ప్రతి ఒక్క కోర్సులో కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సిఎస్సిలో అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఈ కోడింగ్ అనేది సిఎస్సి అనేది ఉండదు. ఇంకా అదనమాట. ఈ వీడియో అయితే మీకు కొంచెమైనా క్లారిటీ వచ్చిందనేసి అనుకుంటున్నా. సో ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ కన్సిడర్. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో మీరు ఇంకా ఏదైనా నా నుంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే so let me know in the comment box or message me in Instagram personally. So this is my Instagram. So next మంచి వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంతవరకు బై బై.